వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ మారిపోయాడంటే అవుననేటువంటి సమాధానం వినిపిస్తుంది. సో నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా సమీక్ష నిర్వహించుకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్ పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, అక్కడ క్రియేట్ చేసినటువంటి రచ్చ అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. సో పీడీ యాక్ట్ నమోదు చేయాలి పాడి కౌశిక్ మీద అంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్నాయి. సో ఒక్కసారి ఇదే అంశం గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ సో కల్వా సుజాత గారు జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మేడం, నిన్న జరిగినటువంటి సంఘటన చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? పాడి కౌశిక్ వరుసగా వివాదాస్పదాలు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. వివాదాస్పదమైనటువంటి ఆ సంఘటనలు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఏమనిపిస్తుంది? అసలు ఇట్లాంటి మనం ఒక అసెంబ్లీ రౌడీ అంటారు చూడండి, మోహన్ బాబు సినిమా ఒకటి ఉండే, అసెంబ్లీ రౌడీ కన్నా గొర్రె అయినట్టే ఇంకా కనీసం ఒక హీరోగా అసెంబ్లీలో కూర్చునే ప్రజల పక్షాన పనిచేసేటటువంటి ఒక సినిమా టైటిల్ ఉండేది. కానీ ఈ దరిద్రుడైతే తెలంగాణ ప్రజలకు అందరికీ ఏదో నేను లైమ్ లైట్ లో ఉండాలి, ఏదో నేను ఎక్స్పోజ్ అవ్వాలి, నేను కనబడాలి మీడియా ముంగల అని ఆ ఉన్నటువంటి ఆతృత ఆడ హుజూరాబాద్ వదిలేస్తాడు. హుజూరాబాదే కదా కాన్స్టిట్యున్సీని వదిలేస్తాడు. రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ తనవే అన్నట్టు ఈరోజు ఏదో చంద్రశేఖర్ రావు తర్వాత నేనే అన్నట్టు, లేకపోతే రేపు పొద్దున కేటీఆర్ కి చెక్ పెడతానో, లేకపోతే హరీష్ రావుకి చెక్ పెడదామో, కవితకు చెక్ పెడదామో అనే రీతిలో వ్యవహారం చేస్తూ ఓవర్ యాక్షన్ చేస్తున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డికి ఒకసారి నేను అడుగుతున్నా, అసలు నీ నియోజకవర్గం ఒక్కనాడన్న పోయి చక్కగా పనులు చేయి. 24 గంటలు అసెంబ్లీలో లొల్లి, అసెంబ్లీలో మహిళలను అవమానించడము, వేదికల మీద ఎమ్మెల్యేలను అవమానించడము, గవర్నర్లను అవమానించడము, సామాన్య ప్రజలను అవమానించడము, మహిళలను అవమానించడం, పొద్దు మొక్కల ఇదే తీసుకొని పోయి బొక్కలు వేసి 4 తోంతో చక్కగా అవుతాడు వెధవ. వీడికి అసలు అసెంబ్లీలో పెళ్ళాన్ని అడ్డం పెట్టుకొని బిడ్డను అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి వెధవ వీని అసలు అసెంబ్లీ గేట్లు దొక్కనిచ్చాడే మహాపాపమైంది. హుజూరాబాద్ ప్రజలు చేసుకున్నటువంటి పాపం అన్నట్టే ఈ రోజు అనిపిస్తుంది. నోరు తెరిసి అందరినీ తిట్టడము, చేతులు చేసుకోవడము, ఎమ్మెల్యే మీద అసలు నువ్వు ఏ పార్టీ అని అడిగితే సరే నువ్వు ఏ పార్టీ, అది నువ్వు రాజకీయం అనుకుందాం, కానీ అక్కడ జరుగుతున్నది అధికారుల సమావేశం, అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల సమావేశం ఉండే ఉమ్మడి కరీంనగర్ కు సంబంధించింది. మరి అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడాలి, అధికారుల దగ్గర సమస్యల గురించి మాట్లాడాలి, అభివృద్ధి గురించి చర్చ జరగాలి. కానీ ఒక నీతోటి అసెంబ్లీ నాయకుడు అయినటువంటి శాసనసభ సభ్యుని ఘోరాతి ఘోరంగా చేతులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడము, మైకు గుంజుకోవడము, తిట్టడము ఎంతవరకు కరెక్ట్? ఇది రోజు రోజుకు మితిమీరిపోతుంది. అన్ని నేనే అయ్యి కేసీఆర్ కి ఈరోజు లాస్ట్ కేసీఆర్ ని వీళ్ళు ముగ్గురే అనుకున్నాం మేము, హరీష్ రావు, కవిత, కేటీఆర్ అనుకున్నాం. కానీ లాస్ట్ కు ఈ పాడి కౌశిక్ రెడ్డి కేసీఆర్ పాడి ఎక్కించేటట్లా కనబడుతున్నాడు. ఆయన స్థానాన్ని కైవసం చేసుకున్నా పాడి కౌశిక్ బీఆర్ఎస్ పార్టీలో ఏదైనా పదవి ఆశిస్తూ ఈ విధంగా చేస్తున్నా అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటివరకు కేటీఆర్ లేకపోతే హరీష్ రావు ఈ సంఘటన మీద స్పందించలేదు, ఆయన్ని ఎక్కడ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేయట్లేదు. మీరు అన్నట్టుగా గతంలో అనేకమైనటువంటి సంఘటనలో అటు గవర్నర్ మీద, స్పీకర్ మీద, మహిళల మీద వరుసగా ఆర్కేపూడి గాంధీ విషయంలో కావచ్చు, ఇక పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు సీఏ మీద కూడా దురుసు ప్రవర్తన కావచ్చు, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా కౌశిక్ను కంట్రోల్ చేస్తున్నట్టుగా ఎక్కడ కనిపించలేదు. సో నేనేమంటున్నా అంటే వాళ్ళు ఎట్లా చెయ్యరు, వాళ్ళే ఉసిగొలుపుతున్నారు. ఎవడో ఒక్కడు లొల్లి చేసేటోడు ఉండాలి, మేము కనబడాలి మీడియాలలో కానీ పబ్లిక్ లో నాంతూ ఉండాలని ఒక్కడు కాకపోతే ఒక్కడు లొల్లి చేస్తున్నారు. కానీ నేనేమంటున్నా, మా ముఖ్యమంత్రి గారికి, మా ప్రభుత్వానికి, అధికారులకి ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దరిద్రుని తీసుకొని పోయి పీడీ యాక్ట్ పెట్టి లోపల దొబ్బి పడేయండి ఒకసారి అని నేను అంటున్నా. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు బయట ఉంటే ప్రమాదం. ఈ రోజు మహిళల మీద దురుసుగా ప్రవర్తన, మా అసెంబ్లీలో మంత్రుల మీద దురుసుగా ప్రవర్తన, శాసన సభాధిపతి మీద పేపర్లు విసరడము, లేదా అధికారుల మధ్యలో కూర్చొని సమస్యల గురించి మాట్లాడుతుంటే అసెంబ్లీ సభ్యుడైన శాసన సభ్యుడే మీద కూడా చేయి చేసుకోవడం, ఇలా ఒకటే రెండా ఎన్నిసార్లు చేస్తున్నా కూడా వీటి ఇంత ఈజీగా వదిలితే రేపు పొద్దున ప్రజలకు ప్రమాదము. నియోజకవర్గమే కాదు రాష్ట్రానికి కూడా ఇట్లాంటి వాళ్ళతో ఉన్మాదిలాగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డికి తీసుకొని పోయి బొక్కలో దోసి 4 తోంతే చక్కగా అవుతాడు. ఏంది పొద్దు లేదా కథలు లొల్లి, అరే ఎవరిని పడతాలని తిడతాడు, మహిళలను తిడతాడు, ముడి కింద పెట్టుకున్నావు అంటాడు, సీతక్కని తిడతాడు, గిరిజన మహిళ అయిన సీతక్కని తిడతాడు.
మహిళల ఆ మంత్రుల ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ మహిళల్ని అవమానిస్తాడు. చీరలు కట్టుకున్న మహిళలు దమ్ము లేదు, నీకు చేత కాదు, దద్దమ్మ అని మహిళల్ని ఉద్దేశించి ఇంకొకరిని తిట్టాలంటే మహిళల్ని అడ్డు పెట్టుకొని మహిళల్ని అవమానిస్తాడు. ఇట్లా ఒకటే రెండా చెప్పుకుంటూ పోతే ఈ దరిద్రం గురించి అసలు 1,00,000 మాటలు ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇట్లాంటి వాళ్ళు బయట ఉండొద్దు, దయచేసి తీసుకొని పోయి లోపల వేయండి అని అధికారులకి గాని న్యాయవాదులకు గాని ప్రభుత్వానికి గాని మా ముఖ్యమంత్రికి గాని నేను విన్నవిస్తున్నా. ఈ దరిద్రుడు రోజు రోజు పొద్దున్నేస్తే ఏదో ఒక దాని మీద మనం చూసిన పోలీసులు అరెస్ట్ చేస్తుంటే పోలీసుల మీద దురుసుగా ప్రవర్తన. మేము కూడా ప్రతిపక్షంలో ఉంటాం కదా, ఈ విధంగా మేము ప్రవర్తించినమా? ఎన్నడెక్కనోడు ఎద్దెక్తే వెనక ముందైందంట, లేక పోయి అదేమో కన్ను లొట్టబడ్డట్టుంది. ఈయనకు తీసుకొని పోయి అసెంబ్లీలో కూర్చోబెడితే వీధి రౌడీ కన్నా ఘోరంగా తయారైనటువంటి వీడు ఓ రోజు కాలాలు బట్టని పోతాడు, ఓ రోజు ఎమ్మెల్యేకి ఈ విధంగా రకరకాలుగా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి. నీ దరిద్రుని తీసుకొని పోయి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా 3 కేసులే అంటున్నాను, 3 కాదు 30 కేసులు పెట్టి వాడిని తీసుకొని పోయి లోపల పడేయాలని అంటున్నా. ఎందుకంటే ప్రజలకు ప్రమాదము, అధికారులకు ప్రమాదము, ప్రజాస్వామ్యానికి భంగం కలిగిస్తున్నటువంటి ఇట్లాంటి దుర్మార్గులు సస్పెండ్ కావాలి. ఇట్లాంటి వాళ్ళు అసలు అసెంబ్లీలో కాలు పెట్టడానికి కూడా అర్హత లేనటువంటి వెధవైడు అందరి మీద చేంజ్ చేసుకుంటాడు. నీకు ఏమైనా రాజకీయంగా ఉంటే తేల్చుకోండి, బయట తేల్చుకోండి. కానీ నిన్న అధికారుల మధ్యలో కార్యక్రమంలో అవమానించడం నీకు ఎంతవరకు ఇది కరెక్ట్? ఏ పార్టీ అన్నా ఉంటే నువ్వు బయట వచ్చి కొట్టుకోండి వీళ్ళిద్దరు. ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ, నీకు ఆయన మీద వ్యతిరేకత ఉందా, ఆయనకు నీ మీద వ్యతిరేకత ఉందా? నువ్వు కూడా ఎన్ని పార్టీలు మారి తిరిగినావో, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, టిఆర్ఎస్, ఇంకా 196 పార్టీలు. నిన్న అదే అడుగుతున్నాడు, మీరు ఏ పార్టీ అన్నట్టుగానే సంజయ్ ని అడుగుతున్నటువంటి పరిస్థితి మనకు అనిపించింది. సో సంజయ్ బీఆర్ఎస్ లో ఉన్నాడా, కాంగ్రెస్ లో ఉన్నాడా, మరి ఏ పార్టీలో ఉన్నటువంటి స్టాండ్ లో నిన్న పాడి కౌశిక్ అడిగినట్టు తెలుస్తోంది. వీడు కూడా చెప్పాలి సమాధానం. నువ్వే పార్టీలు ఉన్నావురా వెధవా, ఎన్ని పార్టీలు తిరిగినావు నువ్వు? నీకు వ్యక్తిగతంగా గానీ రాజకీయంగా ఏమన్నా ఉంటే బయట తెలుసుకోవాలి. అధికారులు కార్యక్రమం చేస్తుంటే ఆ విధంగా ఒక శాసనసభ్యుడిని అవమానించి కొట్టడము, చేతిలో మైకు లాక్కోవడము ఎంతవరకు కరెక్ట్ రా? ఇది విధవాన్ని నేను అడుగుతున్నా. దిక్కుమాలని తీసుకొని పోయి అసలు అర్హత లేనోని గద్దె మీద కూర్చోబెడితే అదేమో అంటారు చూడండి, కుక్కకు తీసుకపోయి సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు అయింది చునకాన్ని తీసుకొని పోయి. ఈ దరిద్రాన్ని కుక్కకు కూడా విశ్వాసం ఉంటది, కుక్కకు కూడా కనీసం పాలు పోసిన వాళ్ళ మీద కనీసం వాళ్ళకేమన్నా ఉంటది, పెంచినోని మీద ఇంత రొట్టేస్తే ఆ కుక్కనన్న విశ్వాసంగా ఉంటది. వీడు విశ్వాసఘాతకుడు. ఎక్కడుంటే అక్కడ జైగొట్టి పోయిన తర్వాత ఆ పార్టీకి కుక్క కన్నా దరిద్రంగా ప్రవర్తించేటోని వీడిని తీసుకొని పోయి ఎంత తొందరగా లోపలేస్తారో అంత వెయ్యండి. ఇంతకు మించి వీడిని మాట్లాడి ఎక్కువగా హైలైట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఈ స్థాయికి నేను ఇంత మాట్లాడడమే ఎక్కువ వాడి స్థాయికి. మొదట్లో కౌశిక్ రెడ్డి మీ పార్టీ నుంచే పోయింది కదా బీఆర్ఎస్ కి, అప్పుడు కూడా ఇట్లే ఉండేదా? నేను అప్పుడు కూడా చెప్తున్నా, ఎప్పుడు వివాదాస్పదంలో ఉండేటటువంటి ఈ దుర్మార్గుడు ఫస్ట్ ఎమ్మెల్సీ అయ్యిండు, దాని తర్వాత ఎమ్మెల్యే అయ్యిండు. నేను ఇందాకనే చెప్పినా కదా, ఎన్నడెక్కనోడు ఎద్దక్తే వెనక ముందు అయినట్టు వీని ప్రవర్తన ఉన్నది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు బయట ఉండడం కన్నా లోపల ఉంటేనే మంచిది. అందరికి ప్రమాదాలు తప్పుతాయి. ఇట్లాంటి వాడు ఒకసారి గవర్నర్ అయింది, తర్వాత మంత్రి అయింది, తర్వాత మహిళలు అయ్యారు, ఇప్పుడు శాసనసభ్యుడు అయిండు. ఇంకా ఎంతమందికి ఇబ్బంది పెడతాడో తెలియదు కదా. అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బంది పెట్టిండు, అధికారులను ఇబ్బంది పెట్టిండు, అందరిని ఇబ్బంది పెట్టిండు. ఇంకా ఎందుకు ఈడు బయట ఉండడము? అంటే మీరేమన్నా అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మీరేమన్నా స్పీకర్ను కలిసి స్పీకర్ ఫిర్యాదు చేయడమో, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడమో, ఇటువంటి యాక్టివిటీస్ ఏమైనా చేసావు? ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది, ఇది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది, అందరికీ కనబడుతూనే ఉంది. బహిరంగంగా జరిగినటువంటి వ్యవహారం అది 4 గోడల మధ్య జరగలేదు. బహిరంగంగా అందరూ ఉండగా ప్రజాప్రతినిధుల మధ్యలో, అధికారుల మధ్యలో అవమానించినటువంటి పాడి కౌశిక్ రెడ్డికి తగినట్టు శాస్తి తప్పకుండా ప్రభుత్వం గానీ అధికారులు గానీ చర్యలు తీసుకుంటారు అనేది నాకున్నటువంటి విశ్వాసం. ఇక కేటీఆర్ గురించి, హరీష్ రావు గురించి ఏం చెప్తారు? దీని మీద స్పందించట్లేదు. ఇటువంటి ఎన్నోసార్లు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు, కాంట్రవర్సీ మాటలు మాట్లాడారు. సో మీరేమైనా డిమాండ్ చేస్తారా కేటీఆర్ను, హరీష్ రావును ఈ విషయంలో? ఫస్ట్ ఈయన శాసనసభ్యుడిగా సస్పెండ్ చేయాలి. ఆ తర్వాత సిగ్గు శరం ఉంటే బహిరంగ క్షమాపణ చెప్పి పియాలి. తర్వాత వీడిని మీ పార్టీలో నుంచి సస్పెండ్ చేస్తారా, లేకపోతే ఆ పదవికి సస్పెండ్ చేపిస్తారా, లేకపోతే వీరి మీద చర్యలు తీసుకుంటారా అనేది మేము డిమాండ్ చేస్తాం. కానీ అలాంటిది ఏది జరగదని మాకు తెలుసు. ఎందుకంటే ఎవడో ఒకడు
రోడ్డు మీద పోయే కుక్కల్లాగా అరుస్తూ ఉంటే చాలు అన్నట్ల వాళ్ళ ప్రవర్తన ఉన్నది. ఎవరికన్నా సంస్కారం ఉన్నదా? ఎవడన్నా ప్రవర్తనతో ఉన్నాడా? వాళ్ళు పోయి 13 నెలల్లో పదవి పోతేనే ఇంతగానం తల్లడిల్లిపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. 360 రోజులు వీళ్ళకే అధికారంలో ఉండాలి. ఎన్ని సంవత్సరాలైనా వీళ్ళే పవర్ ని అనుభవించాలి. ప్రజలకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వీళ్ళే బాగుండాలి. కాబట్టి వీళ్ళకు అధికారం పోయినటువంటి బాధలో ఇష్టం వచ్చినటువంటి ప్రెస్టేషన్లలో ఉన్నటువంటి ఈ అదే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ సోయి లేకుండా ప్రవర్తిస్తుంది. గతంలో చూసినాం మనం. మహిళల క్షమాపణ చెప్పమని మేము అడిగితే కూడా, మేము టీఆర్ఎస్ భవన్ ని ముట్టడిస్తే కూడా వాళ్ళకి సిగ్గులేదు, శరం లేదు. మహిళల క్షమాపణ చెప్పలే, సీతక్క క్షమాపణ చెప్పలే. చివరికి గవర్నర్ కు ఒక్కసారి క్షమాపణ చెప్పినట్టు తెలుసు. ఎందుకంటే తను పూర్తిగా కేంద్రంతో ముడిపడి ఉన్నటువంటి గవర్నర్ కాబట్టి అక్కడి నుంచి వాడి మీద అంటే భయంకరమైనటువంటి కేసులు నమోదైతాయో, లేకపోతే ఇంకోటి సస్పెండ్ అవుతాడో, లేకపోతే వాడి మీద ఎలాంటివైనా ఇంకే రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతాడో అనే భయంలో అప్పుడు కేవలం క్షమాపణ చెప్పిండు. కానీ ఆ తర్వాత ఎన్నడూ కూడా పోలీస్ అధికారులకు గాని, మహిళలకు గాని, సీతక్కకు గాని ఎవరికి కూడా క్షమాపణ చెప్పలేదు. అయినా కానీ ఒక్కరోజు కూడా స్పందించలేదు. నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు కూడా వాళ్ళు స్పందించారు 100% నాకు తెలుసు. ఎందుకంటే స్పందించారు అనుకోండి, వాళ్ళు చేసిన తప్పుదాన్ని వాళ్ళే ఒప్పుకున్నట్టు అవుతుంది అని లోపల బాధ, భయము 2 ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బయటకు వచ్చి క్షమాపణ అడగరు అనేది నాకున్నటువంటి విశ్వాసము, నమ్మకం కూడా ఈ దుర్మార్గుల మీద. ఇట్లాంటివి తప్పించి వాళ్ళకి ఏది కూడా, ఆ రోజు మనం చూసినాం కదండి, అరికెప్పుడు గాంధీ మీద కూడా ఇష్టం వచ్చినట్ల వ్యవహారం చేస్తే ఉటాయిటైనా అమెరికా నుంచి. సుజాత గారు ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందింది. సో సంజయ్ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్కి అయితే ఇప్పుడే ఫిర్యాదు చేస్తున్నట్టు తెలుస్తుంది. కంప్లైంట్ కూడా నమోదైంది. స్పీకర్కు ఆయన రిక్వెస్ట్ చేస్తూ స్పీకర్కు ఫిర్యాదు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అందింది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాము ఆ స్క్రీన్ మీద. సో ఎట్లా చూస్తారు? సంజయ్ పోయి స్పీకర్ని కలిసి యాక్షన్ ఉండే అవకాశం ఉన్నట్టురా? సంజయ్ చేసిన పని మంచిది అంటారా? ఇప్పుడు ఉండాలి. స్పీకర్ గారికి కూడా నేను చెప్తున్నా, మీ మీద కూడా ఒక దళితుడని, అంటే స్పీకరు దళిత వర్గానికి చెందినోడని అవమానించి ఆ రోజు పేపర్లు ఎగరేసేసి చింపి పోడియం మీదికి ఉరుకొచ్చేసి అవమానపరిచినటువంటి వీడే మళ్ళీ ఈ రోజు ఒక శాసనసభ్యుడిని ఈ విధంగా ఇబ్బంది పెట్టిండు. గతంలో నేను కూడా అది సభాపతికి ప్రసాద్ అన్నకి కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పుడు 2 సార్లు యాక్షన్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం సీరియస్ గా యాక్షన్ ఉండాలి అనేది నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అనేది చాలా, అంటే న్యాయపరంగా గాని చట్టపరంగా గాని తప్పు అది. కాబట్టి డెఫినెట్ గా దాని మీద చర్యలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. తప్పకుండా చర్యలు తీసుకుంటారు సభాపతి అనుకుంటున్నాను నేను. ఫైనల్ గా కౌశిక్ రెడ్డి గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక్క మాట. ఎన్నిసార్లు చెప్పినా ఆ విధవ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని నేను ఇందాకనే చెప్పిన శ్రీ. ఆయన గురించి ఎక్కువగా మాట్లాడితే లైమ్ లైట్ లో ఉంచినట్టు అవుతుంది. ఆయనకి ఇంకా దీనికన్నా ఎక్కువగా మాట్లాడి మమ్మల్ని మేము ఇంకా ఏదో మేము అంటే ఆ స్థాయికి మేము ఇంకా మాట్లాడడం అనేది నాకు కూడా ఇష్టం లేదు. ఇమీడియట్ గా ఇట్లాంటి అంటే ఏడుండాలి, ఇట్లాంటి వాళ్ళు జైల్లో నన్ను ఉండాలి, బంధువులతోటి నన్ను ఉండాలి, లేదంటే అడవిలు నన్ను ఉండాలి. అడవి మనిషి కన్నా ఎక్కువగా బిహేవ్ చేస్తున్నట్లాంటి వాళ్ళకు ఆ స్థానాలు ఎక్కడ ఫిట్ అవుతాడో అక్కడ తీసుకుపోయి పెట్టాలి అని నేను కోరుకుంటున్నాను. ఇంకోసారి రిపీట్ కాకుండా ఇట్లాంటివి ఒక్కడికి శిక్ష చేస్తే ఇంకొకసారి ఇట్లాంటివి ఏవి కూడా రిపీట్ కావు. వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఒక ప్రజాప్రతినిధుడి మీద అటాక్ చేయడమో, లేకపోతే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఇట్లాంటి మిస్బిహేవింగ్స్ చేయడమో, రేపు పొద్దున ఎవరు కూడా ఇట్లాంటి చర్యలకు పాల్పడకుండా సాహసం చేయకుండా ఉంటారు. ఒకరి మీద వేటు పడతాయి అనేది నేను అనుకుంటున్నా. అంటే ఫైనల్ గా ఒక క్వశ్చన్ మర్చిపోయానండి. హోంశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది కాబట్టి సో ఇటువంటి ఇప్పటికే 3-4 కేసులు ఆయన మీద నమోదైనట్టు తెలుస్తుంది. బలంగా మరో కేసు పెట్టాయని జైల్లో వేసేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నేను కూడా అదే చెప్పిన కదా. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలకు, అన్ని వర్గాల నాయకుల మీద అటాక్ చేసిండు కాబట్టి ఇంకా ఏం మిగిలిలేదు. ఇంకా చిన్న పసిపిల్లల మీద చేసేది ఒక్కటి బాకీ ఉన్నది. అన్ని వర్గాలు, మహిళలు అయిపోయింది, గవర్నర్ అయిపోయింది, మంత్రి అయిపోయింది, పోలీస్ అధికారులు అయిపోయిండ్రు, ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే అయిపోయిండు. ఇన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బంది పెట్టినాడు. వీడికి ఇంకా ఎక్కువగా అంటే ఇంకా ఎక్కువగా ఉపేక్షించి ఇంకా ఎక్కువగా సమయం ఇస్తే ఇంకో వర్గం ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంటది. కాబట్టి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటే బాగుంటదని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు అల్లు అర్జున్ లాంటి ఒక సినీ సెలబ్రిటీ మీద ప్రజాపాలన అంటున్నటువంటి రేవంత్ సర్కారు యాక్షన్ తీసుకొని జైల్లో పెట్టింది. ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే అయినటువంటి పాడి కౌశిక్ మీద అదే రీతిలో యాక్షన్ తీసుకుంటారా?
తప్పకుండా చట్టం ఎవరికి చుట్టం కాదు శ్రీ, అందరికి తెలిసినటువంటి విషయమే. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ముఖ్యమంత్రి గారి ప్రమేయం ఏముండదు. అధికారులు అంటే ఒక శాఖకు మంత్రి, ఆ శాఖకు మంత్రి ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు దాని మీద డెఫినెట్ గా ఆలోచిస్తారు. అంతేకాకుండా చట్టానికి ఈ రోజు కళ్ళు ఉన్నాయి, అన్ని చూస్తున్నాయి. అన్ని సమయం వచ్చినప్పుడు దానికి తగ్గట్టు శిక్షలు ఉంటాయి. ఇప్పుడు సమయం వచ్చింది. ఏదైనా కూడా శిశుపాలుడు లాంటి వాళ్ళు 100 తప్పులు అయిన తర్వాత ఒకటేసారి కథమైపోయింది శ్రీకృష్ణుడి చేతిలో. తప్పకుండా అలాంటి అవకాశం ఇచ్చిండు, ప్రతిసారి అధికారులకు అలాంటి అవకాశం ఇచ్చిండు కాబట్టి క్షమించడానికి అర్హత లేనటువంటి పాడి కౌశిక్ కి తప్పకుండా అధికారులు గాని, ప్రభుత్వం గాని, ముఖ్యమంత్రి గాని అందరూ కూడా దీని మీద చాలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా చర్యలు ఉంటాయని కూడా నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇది ఓవరాల్ గా అయితే పాడి కౌశిక్ విషయంలో ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు వరుసగా స్పందిస్తున్నారు. అటు బల్మూర్ వెంకట్ కావచ్చు, అధికార కాంగ్రెస్ పక్ష అధికార ప్రతినిధులు చరణ్ కౌశిక్ కావచ్చు, తెలంగాణ దయాకర్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే మంత్రులు ఇక ఎమ్మెల్యేలంతా కూడా సంజయ్కి సపోర్ట్ చేస్తూ పాడి కౌశిక్ను విమర్శిస్తూ పాడి కౌశిక్ చేస్తున్న వ్యవహార శైలి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. స్పీకర్కి ఇప్పటికే సంజయ్ కుమార్ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ మనము తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇప్పటికే వరుసగా పాడి కౌశిక్ మీద కేసులు నమోదవుతున్నాయి. గతంలో ఉన్నటువంటి కేసులు కాకుండా తాజాగా మరొకసారి పాడి కౌశిక్ మీద ఎఫ్ఐఆర్ నమోదవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. సో ఒకసారి దానికి సంబంధించినటువంటి విజువల్ చూద్దాం. సో ఎటువంటి కేసు నమోదు చేశారు ఏంటనేటువంటి విజువల్స్ మనం చూద్దాం. నిన్నటి సంఘటనకు సంబంధించి ఒకసారి మనం చూస్తే నిన్నటి సంఘటనలో పాడి కౌశిక్ ఎంతమంది ఆయన్ని పట్టుకొని ఆపే ప్రయత్నం చేసినా కూడా ఆపట్లేదు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి విజయరమణరావు ఉన్నాడు, పెద్దపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. సో విజయరమణరావుకి సంబంధించిన ఆయన కూడా ఉన్నాడు, ఆయన ఆపే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ కూడా ఎక్కడ ఆగట్లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము స్క్రీన్ మీద. ఎందుకంటే గతంలో సైతం పాడి కౌశిక్, ఆర్కేపూడి గాంధీ వర్సెస్ పాడి కౌశిక్ మధ్య గతంలో ఇదే రకమైనటువంటి ప్రతి సవాళ్ళు విసురుకొని ఒకరింట్ల మీద ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేశారు. గతంలో ఆర్కేపూడి గాంధీ ఇంటికి వెళ్ళి ఇంటిపై జెండా ఎగరేస్తా అంటూ గతంలో ఆయన సవాల్ విసరడం జరిగింది. సవాల్కు గాను అప్పట్లో ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం మనం చూసాము. ఆర్కేపూడి గాంధీ పాడి కౌశిక్ ఇంటికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి టమాటాలు కోడిగుడ్లు విసిరేయడము, అదొక రకమైనటువంటి నానా న్యూసెన్స్ గతంలో క్రియేట్ అయింది. ఆ తర్వాత కూడా పాడి కౌశిక్ అనేక మార్లు ఇక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వచ్చాడు. ఒకసారి మనము తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆయన పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ కావచ్చు, అదేవిధంగా స్పీకర్కు మరి సంజయ్ కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. ఒక్కసారి మనం స్క్రీన్ మీద కనుక డీటెయిల్స్ చూస్తే స్టేషన్ హౌస్ ఆపరేటర్ అంటూ మనకు అనిపిస్తోంది. సో కరీంనగర్ 1 టౌన్ సంబంధించినటువంటి కరీంనగర్ కంప్లైంట్కి సంబంధించినటువంటి అగెనిస్ట్ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే హుజురాబాద్ హూ ఇస్ అసెండెడ్ అని చెప్పేసి గవర్నమెంట్ మీటింగ్ అని చెప్పేసి మనకు డీటెయిల్గా క్లియర్గా కనిపిస్తోంది. ఒకసారి ఆ కంప్లైంట్ కాపీని మనం చూసుకోవచ్చు. ఏ రోజు నమోదైంది అనేది కూడా మనం ఇక్కడ ఒకసారి మార్క్ చేద్దాం. 12 కంప్లైంట్కి సంబంధించి 12వ తారీఖు కంప్లైంట్ అయినట్టు తెలుస్తోంది మనకు. 2025 3 గంటలకు ఆయన మీద కంప్లైంట్ ఇచ్చారు. సో ఏదైతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్లో ఆయన చేసినటువంటి వ్యవహార శైలి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ రంగారెడ్డి కరీంనగర్ టేబుల్ ఆపరేటివ్ యాక్షన్ అగెనిస్ట్ ద ఎమ్మెల్యే అంటూ మనకి ఇక్కడ కంప్లైంట్ కాపీలో కనిపిస్తూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి కంప్లైంట్ మనం చూస్తూ ఉన్నాం. ఈ కంప్లైంట్ ఫైలు 12వ తారీఖున కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి మిగతా కంప్లైంట్స్ కూడా చూస్తాం ఒకసారి మనం. అంటే హుజురాబాద్కి సంబంధించినటువంటి పాడి కౌశిక్ ఏదైతే ఎమ్మెల్యే పాడి కౌశిక్ మీద అయితే ఎఫ్ఐఆర్ నమోదైనట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి కంప్లైంట్ కాపీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. సో ఎఫ్ఐఆర్ నమోదైంది. దానికి సంబంధించి మనకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్ మీద. సో ఒకసారి ఆ స్క్రీన్ మీద మనం కనుక చూస్తే కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు 31/20/25 డేట్ 12/1/2025. సో ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారనేది ఇక్కడ చూస్తే సెక్షన్స్ 126/2 1152 352 292 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ 2023 కింద పాడి కౌశిక్ పై కేసు నమోదైనట్టు తెలుస్తుంది పలు సెక్షన్ల కింద. దానికి సంబంధించినటువంటి ఒకసారి విజువల్స్ మనం కనుక చూస్తే ఇక్కడ చూస్తూ ఉన్నారు మీరు 126 1152 352 292 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ 2023 కింద ఇక ఆయన మీద యాక్ట్ కింద ఆయన మీద కంప్లైంట్ అయినట్టు తెలుస్తుంది. ఒకసారి డేట్ కూడా చూసుకుంటే 12వ తారీఖు కంప్లీట్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి కేసు డీటెయిల్స్ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది.
సట్టు మల్లేష్ నేమ్ కంప్లైంట్ ఎవరు ఇచ్చారు అనేది ఇక్కడ కనిపిస్తే సట్టు మల్లేష్ అనేటువంటి సట్టు మల్లయ్య అనేటువంటి వ్యక్తి ఆయన మీద కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక కనిపిస్తోంది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కరీంనగర్ డిస్టిక్. ఓకే, ఎవరైతే గ్రంథాలయం చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆ జిల్లాకు సంబంధించి కరీంనగర్ జిల్లా ఆ చైర్మన్ అయినటువంటి సట్టు మల్లయ్య అనేట ఈయన మీద కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది. అక్యూజ్డ్ పాడి కౌశిక్ ఎమ్మెల్యే ఫ్రమ్ హుజూరాబాద్ అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మీద అయితే పలు సెక్షన్ల కింద కేసు అయితే నమోదైనట్టు తెలుస్తుంది. ఇదేం కొత్త కాదు. పాడి కౌశిక్ రెడ్డి గతంలో సైతం ఇటువంటి కేసులు ఆయన మీద నమోదయ్యాయి. ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, వివాదాస్పదంగా ఆయన జనాల్లోకి వెళ్ళడం, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నాడు. బట్ ఈసారి మాత్రము రేవంత్ సర్కార్ సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రి దృష్టి దాకా నిన్నటి సంఘటన పోయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఓవైపు సంక్రాంతి, భోగి, ఈ పండగ వాతావరణంలో, ఈ పండగ మూడ్లో తెలంగాణ ప్రజలు ఉన్నారు. కానీ ఒక్కసారిగా కౌశిక్ రెడ్డి చేసినటువంటి నిన్నటి సంఘటన అంతా కూడా పొలిటికల్ అంతా కూడా హీట్ ఎక్కింది. పండగ మూడ్లో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్లంతా కూడా ఒక్కసారిగా పొలిటికల్ మూడ్లోకి వచ్చిపోయారు. సో పొలిటికల్గా చాలా కాంట్రవర్సీగా, చాలా క్రిస్పీ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో సైతం ఆయన చేసిన వ్యాఖ్యలకు ఎక్కడ కూడా యాక్షన్ కనిపించలేదు, ఎక్కడ కూడా యాక్షన్ తీసుకోలేదు పాడి కౌశిక్ మీద. కానీ ఈసారి ఖచ్చితంగా పాడి కౌశిక్ మీద యాక్షన్ తీసుకుంటారు అనేటువంటి చర్చ జరుగుతుంది. సో దానికి ఎందుకు అనేకమైనటువంటి రీజన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో పాడి కౌశిక్ స్పీకర్ను అవమానపరిచే విధంగా స్పీకర్ మీద కాగితాలు వేయడం కావచ్చు, మహిళా గవర్నర్ కావచ్చు, మహిళా మంత్రులు, మహిళలపైన ఈ రకంగా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వచ్చాడు. అప్పుడెప్పుడు యాక్షన్ తీసుకోలేదు. బట్ ఈసారి మాత్రము ఇక్కడ వచ్చినటువంటి కంప్లైంట్లు చూస్తూ ఉంటే ఆయన మీద పీడీ యాక్ట్ నమోదైనటువంటి ఉంది. పీడీ యాక్ట్ కింద ఆయనను ఖచ్చితంగా జైల్లో వేస్తారన్నటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. సో కంప్లైంట్కి సంబంధించినటువంటి మనకు ఇక్కడ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఆనరబుల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఎట్ కరీంనగర్ అంటూ ఆయన మీద ఇచ్చినటువంటి కంప్లైంట్కి సంబంధించి మనం చూసుకోవచ్చు. The briefly facts of the case are that 12/1/2025 at 19:30 hours, the complaint Sattu Mallaya, son of Narsaya, 51 years, Munnur Kapu, accused జిల్లా గ్రంథాలయ సమితి చైర్మన్ అట కరీంనగర్ డిస్ట్రిక్ట్. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన మల్లయ్య అనట ఆయన మీద కంప్లైంట్ చేసిండు. ఇక్కడ క్లియర్గా కరీంనగర్కి సంబంధించినటువంటి నేతల వీరంతా కాబట్టి. సో ఇక్కడ పి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే హుజూరాబాద్ అబ్జెక్టెడ్ హిమ్ ఇన్ ద అబ్యూజ్డ్ ఇన్ అని చెప్పేసి లాంగ్వేజ్ మాట్లాడాడు. సో ఆయన మీద కొంత యాక్షన్ తీసుకోవాలి, ఆయన మీద కేసులు పెట్టాలంటే ఇక్కడ క్లియర్గా మనకు ఇక్కడ కనిపిస్తుంది. డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ అదర్ డిస్ట్రిక్ట్ ఎమ్మెల్యేస్ అండ్ ఆఫీసర్స్ హ్యావ్ కేసుడ్ డ్యామేజ్ టు ద reputation and personal image. He is requested to take an necessary action అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది. సో పాడి కౌశిక్ ఇవ్వాలని కాదు, చాలా అంశాల్లో ఈ రకంగా వ్యవహార శైలి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఆయనది. సో గతంలో ఆయన చేసినటువంటి దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా మనం నిన్నటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. చూడండి, అంతమంది పట్టుకొని ఆపే ప్రయత్నం చేసినా కూడా పాడి కౌశిక్ ఎక్కడా తగ్గట్లేదు. పోలీసులంతా కూడా వాళ్ళందరినీ పట్టుకునే ప్రయత్నం చేస్తారు. అటువైపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆది శ్రీనివాస్ ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఇక్కడ చాలామంది కరీంనగర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కరీంనగర్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులంతా కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది, ఆ సమీక్ష జరుగుతూ ఉంది, సమస్యల గురించి, దాని గురించి, అభివృద్ధి గురించి డిస్కషన్ చేస్తూ ఉంటే పాడి కౌశిక్ వాటన్నిటిని పక్కన పెట్టి ఏదో పర్సనల్గా జూనోళ్ళు లెక్క పర్సనల్గా తీసుకున్నట్టుగా కనిపిస్తున్నట్టు ఇప్పటికే ఆయన మీద విమర్శలు వస్తూ ఉన్నాయి. కాబట్టి పాడి కౌశిక్ మీద పీడీ యాక్ట్ పెట్టాలి, ఆయన ఖచ్చితంగా జైలుకు పంపించాలి. అల్లు అర్జున్ విషయంలో ఏ రకంగా యాక్షన్ తీసుకుందో రాష్ట్ర ప్రభుత్వం, సో సేమ్ యాస్టీస్గా ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు, సో అటువంటి నాయకుడి మీద ఈ రకంగా ఆయన చేసే వ్యవహార శైలి మీద ఖచ్చితంగా ప్రభుత్వము, ముఖ్యమంత్రి యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే దీన్ని ఆసటగా చేసుకొని, దీన్ని అలుసుగా తీసుకొని ఇంకొంతమంది ప్రజాప్రతినిధులు ఈ రకమైనటువంటి దాడులకు దిగవచ్చు, ఈ రకమైనటువంటి ఇక గొడవలు పెట్టుకునే అవకాశం ఉంటుంది, కాంట్రవర్సీ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున మరి ముఖ్యమంత్రి గారికి మేము ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తాము. స్పీకర్కు ఇప్పటికే సంజయ్ కంప్లైంట్ చేశారు కాబట్టి మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి, ఆయన మీద ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలంటే అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో చూద్దాం పాడి కౌశిక్ విషయంలో ఏం జరగబోతుంది, మరి జైలుకా ఇంటికా మరి ఏం జరగబోతుంది, నిజంగానే యాక్షన్ తీసుకుంటారా లేకపోతే పోలీసులను వదిలేస్తారా, చూద్దాం ఏం జరగబోతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.